యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించాల్సి వచ్చినప్పుడు మాటలు పడాల్సిందే. ఐక్యరాజ్య సమితి కూడా అదే పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ యుద్ధం కానీ, లేకపోతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం కానీ, పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి కానీ, ఇట్లా తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా అమెరికాకి కట్టడి చేసే పరిస్థితి లేదు. అమెరికా ఒకసారి ఇరాన్ మీద, ఒకసారి సిరియా మీద, ఒకసారి ఇరాక్ మీద, ఒకసారి ఇరాన్ మీద, ఇజ్రాయెల్ బినామీగా ఉండి మళ్ళీ పాలస్తీనా మీద, అట్లా ఒక 50 దేశాలని వాళ్ళ ఆయిల్ నిక్షేపాల కోసం చెప్పు చేతుల్లో పెట్టుకొని సామ్రాజ్యవాదాన్ని నడుపుతున్నప్పుడు ఐక్యరాజ్య సమితి చాలా సందర్భాల్లో ప్రేక్షక పాత్ర వహించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. 200 దేశాలంటే 50 దేశాలు ముఖ్యంగా ఆయిల్ నిక్షేపాలు భారతదేశంలో లేకపోబట్టి బతికిపోయాం. అయితే మన దేశం మీద కూడా ఎన్ని యుద్ధాలు జరిగాయి, మన దేశం అంత పేదరికలో పోయేది. టాప్ 4 ఎకానమీ కాదు, టాప్ 400 ఎకానమీలో పోయేటోళ్ళం. 200 దేశాలంటే 400 అంటే అంత పేదరికంలో పోయింది. ఇంత విశాలమైన దేశం. ఈ దేశంలో అనేక రాజకీయాలు, అనేక కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి కాబట్టి అందుకోసం 400 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు వెనక్కబోయేటోళ్ళు. దేవుని దగ్గర వ్యవసాయ భూభాగం ఎక్కువ ఉండటం వల్ల బతికేస్తాను. ఆయిల్ మీదనే సౌదీలాగా, అరబ్ కంట్రీస్ లాగా ఉంటే భారతదేశం పని అయిపోయేది. సో దేవుని దీవెనలు ఉన్నాయని భావిద్దాం భారతదేశానికి. 1945 అక్టోబర్ 24వ తేదీన 51 సభ్య దేశాలతోనూ ఐక్యరాజ్య సమితి అధికారికంగా ఏర్పడ్డది. ఇంతంతై ఒట్టిడింతై చందంగా ఇది దినదిన ప్రవర్ధమానంగా ఇవాళ 193 దేశాల నుంచి 196 దేశాలకు పెరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఐక్యరాజ్య సమితి ప్రవేశం పొందినటువంటి దేశాలను కలిపి మనం చెప్తా ఉన్నాం 200 దేశాలని. సో ఇది పరిస్థితి. మనం 39 నుంచి 45 మధ్య జరిగినటువంటి రెండవ ప్రపంచ యుద్ధం, అంతకుముందు మన 13 నుంచి 19 జరిగినటువంటి ఒకటో ప్రపంచ యుద్ధం, ఫస్ట్ వరల్డ్ వార్, ఇవి ప్రపంచానికి అనేక గుణపాఠాలు నేర్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలో ఒక పెద్ద మనిషిగా మనమే ఏర్పాటు చేసుకున్నాం. అది ఆ శుభదినం అక్టోబర్ 24, 1945. సో ఏర్పరచుకున్న పెద్ద మనిషి కొన్నిసార్లు పెద్దాళ్ళ ఒత్తిడి మేరకు గ్రామ పంచాయతీలో మనం చూస్తూ ఉంటాం కదా, కొద్దిగా బలం కలిగినోడికి, డబ్బులు కలిగినోడికి ఒక న్యాయం ఉంటుంది. సామాన్యుడి దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ లేని నిజాయితీలు, నీతులు ఎథిక్స్ వస్తూ ఉంటాయి. ఈ పరిస్థితి ఐక్యరాజ్య సమితి అతీతమేం కాదనేది చెప్పదలుచుకున్నాం. గ్రామ పంచాయతీలో ఒక పంచాయతీ ఎట్లా జరుగుతుందో ఇక్కడ కూడా అది జరుగుతూ ఉంది. ఇక్కడ కొట్టుకున్నప్పుడు గ్రామాల్లో ఎట్లా పంచాయతీ చేస్తారు, ఇక్కడ కూడా ఐక్యరాజ్య సమితి కూడా అట్లా కొన్నిసార్లు ప్రేక్షక పాత్ర వహిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో 70 మిలియన్లు అంటే 7 కోట్ల మంది చనిపోయారు అనేది లెక్కలు చెప్తా ఉన్నాయి. ప్రతి యుద్ధంలో సమితిలో ప్రజలే తప్ప మరొకటి కాదు. ఏ యుద్ధమైనా దేశంలో అంతర్యుద్ధాలు కానీ, దేశానికి జరిగే యుద్ధాలు కానీ, ప్రపంచ యుద్ధాలు కానీ, ఇవన్నీ కూడా సమితులు ప్రజలే తప్ప మరొకటి కాదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఐక్యరాజ్య సమితి లీగ్ ఆఫ్ నేషన్స్ దారిలోనే ప్రయాణిస్తున్నప్పటికీ మనుగడను కోల్పోయే అదృశ్యమైన పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ప్రపంచ జనాభా 8.2 బిలియన్లకు చేరింది. సో 820 కోట్లకి చేరినట్టుగా పాత లెక్కలు. ఇది ఇప్పుడు నాకు తెలిసి 900 కోట్లకు చేరుతూ ఉంది. కొత్త దేశ జనాభా సమస్య తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రత్యేక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. 70% భూభాగాన్ని ఉక్రెయిన్ ఆక్రమించుకున్న పరిస్థితి మనం చూస్తుంటే పుతిన్ షరతుల్ని జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు పుతిన్ షరతుల్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తిరస్కరిస్తూ ఉన్నాడు. 2-3 ఏళ్లకు పైగా యుద్ధం జరుగుతూ ఉంది. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. చమురు దేశాలని మనం చెప్పాం. చమురు దేశాల మీద అమెరికా పెత్తనం కొనసాగుతూ ఉంది. సో ఇది పరిస్థితి. రష్యా దిగుమతి చేసుకుంటున్న కారణంగా భారత్ ట్రంప్ ట్రేడ్ వారు వీసా నిబంధనలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చైనా అమెరికాల మధ్య టారిఫ్ల గొడవ జరిగింది. సో చైనా కూడా ధీటుగా స్పందించింది. అది ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశంగా కాబట్టి. సో దీంతో పాటు ఇరాను, ఇజ్రాయెల్ మధ్య శాంతి వాతావరణం నెలకొలాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ చూడాల్సింది అమెరికా కాదు, ఐక్యరాజ్య సమితి. సో నేల విడిచి సాము చేసిన చందంగా పులి మీద పుట్టలాగా ఆఫ్ఘనిస్తాన్, పాక్ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. 2 ఇస్లామిక్ కంట్రీసే కానీ వాళ్ళలో డిఫరెన్స్, అది వనరులకు సంబంధించింది కానీ ఇంకొకటి కానీ. జన్జాడ్ ఉద్యమం ఇంకొక వైపు నేపాల్లో ఒక కుదుపుతా ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు వాళ్ళు స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచ యుద్ధమేఘాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయుధ వ్యాపారాలు పెరిగినాయి. ఈజిప్టు, ఇథియోపియా, థాయిలాండ్, కంబోడియా, భారత్, పాక్, ఇజ్రాయెల్, పాలస్తీనా, రువాండా, కాంగో, అజర్బైజాన్, ఆర్మేనియా, ఇవన్నీ కూడా యుద్ధాలను నేనే ఆపినని ట్రంప్ చెప్తా ఉన్నాడు. అణుబాంబులు ఏమైనా జరుగుతూనే ఆ దేశాలు భయపడుతున్నాయి. కొన్ని యుద్ధాలకు అసలు స్టార్ట్ చేయకుండా ఉండే పరిస్థితి కూడా లేదు. సహజ వనరుల కోసమే అమెరికా అడావుడు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పెట్టుబడిదారీ వలస విధానాలకి ఈ అభివృద్ధి చెందిన దేశాల ముసుగులో యూరోపియన్ కంట్రీస్ కానీ, అమెరికా లాంటి కంట్రీస్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దేశంలో ఆర్థికంగా చితికిపోయినా కూడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా నిలుస్తూ ఉంది.
వాడు ఏమంటే దొంగోడిది, దొంగతనాలు చేసి బతికేస్తాడు, ప్రజలు కష్టపడి సొంతలేదు కదా. మయన్మార్, వెనుజులా వంటి దేశాల్లో కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. కొన్ని దేశాలు నియంతృత్వ పోకుండా కొనసాగుతూ ఉన్నాయి. అగ్రదేశాలు పడగనేళ్ళలో కొన్ని దేశాలు ముద్దు నిద్రపోతూ ఉన్నాయి. మరి కొన్ని దేశాలు IMF, వరల్డ్ బ్యాంక్ ఇచ్చేటువంటి సాయంతో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకొని తాత్కాలికంగా అప్పు చేసి పప్పుకూడు చందంగా గడుపుతూ ఉన్నాయి. సో భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం అందని ద్రాక్షలాగానే ఉంది. ప్రపంచ శాంతిని కాపాడటం కోసం యుద్ధాల్లో నివారించడంలో ఐక్యరాజ్యసమితి అట్టర్ ఫెయిల్ అయిందనేది మనం చెప్పక తప్పదు. ఈ లక్ష్యాల సాధనలో విఫలం కావడం ప్రధానమైనటువంటి ఎజెండాగా మనకు కనపడతా ఉంది. సోదరులారా, సోదరిమణులారా, సో ఏదైతే ఉన్నదో, సో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇండియాకి సంబంధించిన సమస్య ఉన్నది. సో ఉక్రెయిన్కి రష్యాకి సమస్య ఉన్నది. సో అనేక మంది చనిపోతూ ఉంటే ఐక్యరాజ్యసమితి చోద్యం చూస్తూ ఉన్నది. సో అనేక ఆటుపోట్లు, గొడ్డలిపోట్లు, దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. వెనక దేశాలు ఆగడాలను నిలవరించలేకపోతుంది. అడకత్తెరలో పోగ చెక్కలాగా సో నలిగిపోతూ కొన్ని దేశాలు మౌనముద్ర వహిస్తూ తటస్థంగా మనుగడ సాగిస్తూ ఉన్నాయి. ఎంతో విస్తృతమైన యంత్రాంగం ఉండి కూడా ఐక్యరాజ్యసమితి నిర్వీర్యంగా చూస్తూ ఉంది. ఐక్యరాజ్యసమితి ఏదైతే ఉందో యుద్ధాలను నివారించడంలో వైఫల్యం చెందుతూ ఉంది. డొనాల్డ్ ట్రంప్ గట్టిగా అరిస్తే ఆగేటట్టుగా ఉంది. ఐక్యరాజ్యసమితి మనుగడ ఇక ప్రశ్నార్థకమేనా అనే పరిస్థితి. నాటి నానాజాతి సమితి ఇలా ఐక్యరాజ్యసమితి లీగ్ ఆఫ్ నేషన్స్గా మిగిలిపోయి ఉంటుంది. సో ప్రపంచ శాంతిని స్థాపించడానికి ఇతర దేశాల స్నేహంపై, బలిమిపై, కలిమిపై ఆ దేశాలు ఆధారపడి శక్తివంతమైన దేశాలకు అభివృద్ధి చెందాలి తప్పితే యుద్ధాలకు, సో రాజ్యం యొక్క స్వభావమే పనులేయటం, యుద్ధాలు చేయటం, విస్తరించడం ఇదే ఎజెండాగా కనపడుతుంది పాలకవర్గాలకు సంబంధించి. పెద్దల మిత్రులకు ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, నిరక్షారం.